హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మేము బెల్లంగుహలు, తర్వాత అవుకు రిజర్వాయరు, తర్వాత నెక్స్ట్ థర్డ్ వీడియో ఇది. ముందర 2 వీడియోలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి వీడియోస్. బెల్లంగుహలు, తర్వాత అవుకు రిజర్వాయరు, తర్వాత నెక్స్ట్ ఈ వీడియో. మేము ఇంటికి వచ్చే దారిలో, అప్పటికే రిజర్వాయర్ దగ్గరనే చీకటి పడుతుంది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చే దారిలో అవుకు దాటిన తర్వాత ఇవి కనిపించినాయి బాతులు. చూడండి ఎంత క్రమశిక్షణగా పోతున్నాయో, అంటే ఒకదాని వెంట ఒకటి ముందరికి పోతే దాని వెంటనే పోతున్నాయి, ఇవి కూడా ఆగకుండా. ఇంకా చూడండి, ఇవి చాలా బాగున్నాయి కదా, కలర్ ఉన్నాయి ఇవి. దీనిని చూస్తే మాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి 1500 ఉన్నాయంట ఈ బాతులన్నీ కలిపి. పాపం వాళ్ళు రాత్రి ఇక్కడే ఉంటారంట దీనిలను చూసుకుంటూ. తర్వాత ఒక మనిషి వంట చేసి పెడతారంట. ఇంకా మిగతా వాళ్ళు 2-3 దీన్ని తీసుకొని మేపుకొని రావడానికి వెళ్తారు. అంటే దీనికి మామూలుగా మార్నింగ్ పోతే ఇప్పుడు చీకటి పడేటప్పుడు వస్తారు ఇక్కడికి. ఇవి రోజు 2 గుడ్లు, అంటే ప్రతి ఒక్కటి పెట్టదంట 2 గుడ్లు. కొన్ని ఏమో 2 గుడ్లు పెడతాయంట, కొన్ని అయితే రోజు 1 పెడతాయంట. అంటే వాళ్ళకు ఆదాయం అంతా దీంట్లోనేనంట. ఇవి 3 ఇయర్స్ వరకు ఉంటాయంట ఈ బాతులు. తర్వాత మటన్, ఇది చికెన్ కట్ చేసుకుంటారంట దీన్ని. కానీ సూపర్గా ఉన్నాయి కదా ఈ బాతులు, చాలా బాగున్నాయి, మాకైతే భలే నచ్చినాయి. ఇవి కేరళ సైడ్ ఎక్కువ, కర్ణాటక సైడ్ ఎక్కువ తింటారంట ఇవి. అంటే దీన్ని గుడ్లు, తర్వాత దీన్ని మాంసం అందు ఎక్కువ తింటారంట. మాకైతే ఇది బాగా నచ్చినాయి, చాలా బాగా అనిపించింది మాకు ఈ బాతులు కనిపించి. దీనిని పట్టుకొని చూడండి, ఫొటోస్ తీసుకుంటున్నాము. తర్వాత దాన్ని పట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించింది. అంతా తడి ఉన్నాయి బాతులు. ఇవి దారిలో తప్పిపోతుంటాయంట, అంటే ఎక్కడికన్నా మేయడానికి పోయినప్పుడు అక్కడక్కడ తప్పిపోతుంటాయంట. ఇంకా అవి రాలేవంట. ఇంకా ఇవి వాళ్ళ గురించి చెప్తుంటే మాకైతే బాధ అనిపించింది. అంటే పిల్లల్ని వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చి 1 నెల రోజులు ఇక్కడే ఉంటారంట. చూసేసేయండి ఈ వీడియోలో. వాళ్ళు అంటే దీనిలో ఓనరు వాళ్ళు మాట్లాడేటివి ఉన్నాయి. మాకైతే ఈ బాతులు చాలా బాగా నచ్చినాయి. చూడండి, ఇప్పుడు మొత్తం 1500 ఉన్నాయి. మీకు లాభం 1500 పెడతాయి గుడ్లు రాత్రి. 1200 బాగా మేస్తాయి, 1200 పడతాయి. లేకపోతే లేవతలే ఒక 1000 పెడతా, రాత్రికి 1000 ఉంటాయి. బాగా మేస్తే పడతాయి, లేకపోతే మీకు ఆ గుడ్లే కదా లాభం. దాంట్లో అన్ని గుడ్డు కన్నా రేటు కదా మామూలుగా. అది అమ్మితే మాకు నష్టం పోతుంది కదా, గుడ్లు పడతాయి కదా. ఇప్పుడు కేరళ సైడ్ తింటారా దీన్ని? ఇదే తినే ఎక్కువ తింటారా? తింటారు. ఎక్కువ తింటారు, కేరళ సైడ్ తింటారు. అంటే మీరు మళ్ళీ ఇవి ఎన్నాళ్ళు పెట్టుకుంటారు? ఇది 3 సంవత్సరం లాస్ట్ ఉంటుంది. 3 సంవత్సరాలు అంతే. ఇంకా అంతే, తర్వాత ఇంకా బతకవా? కసాపు పోతాయి, కసాపు తింటారు, ముదిరిపోతాయి కదా. నువ్వైతే 3 ఏళ్ళ వరకు మీకు లాభం అయ్యేది. ఎన్నాళ్ళు ఉంటారన్న ఇక్కడ మీరు? ఇక్కడ 1 నెల 1.5 నెలలు ఉంటాము. అంతేనా? 1 నెల 1.5 నెలలు ఉంటాము. మళ్ళీ ఆడ మేత ఉంటే ఆడిపోతాం. అట్లానా? అంటే ఎప్పుడు గుడ్లు పెడతానే ఉంటాయి, మేత ఉంటే పెడతానే ఉంటాయి సంవత్సరం పొడవునా? ఒక జత ఏమి మామూలు రేట్ ఎంత సార్? అంత మాకు ఇది అవుతుంది, గుడ్లు లాస్ అవుతాయి. 10 రోజులు ఏమి గుడ్లు అవుతాయి, 10 గుడ్లు అవుతాయి. అదా రోజు ఒక గుడ్డు 2 గుడ్లు పెడతాయి. కానీ బాగా మేస్తే 2 గుడ్లు పెడతాయి. 2 పెడతాయా ఒక్క రోజుకి? ఏం చేస్తారా ఇది? అనుకుంటాము. తింటారా మీరు ఎక్కడ? కేరళ సైడా? అందుకోసం వచ్చిన మాది. ఇప్పుడు మీరు రాత్రి ఇక్కడే పడుకుంటారా? ఏమన్నా వేసుకుంటారా? పట్టేస్తుందా అన్ని చూసుకోవాలా. మంచం ఉంది, ఇంకా బ్యాచ్ మాది రాలే. ఈరోజు 2 బ్యాచ్లు ఇచ్చినాం. ఇది ఒక బ్యాచ్, ఆడ కోలిగూడ రోడ్డు మీద ఆడ ఒక బ్యాచ్, నైట్ పొద్దున 2 బ్యాచ్లు వస్తాయి. మొత్తం 5 బ్యాచ్లు ఉన్నాం మేము. అంటే మీరు నిలబెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు అయితే? నెల 1 నెల
వేసి మళ్ళీ ఆడ ఇది తీసుకుని కాళేశ్వరికి పోతాం. కాళేశ్వరం తిరుపతి అది తీసుకుని మనకు మళ్ళీ కర్ణాటక కేరళ కర్ణాటక ఇంట్లో ఉన్నారు అవ్వ తాత ఉన్నారు వాళ్ళ కాడ పెడతారా? మీరు పోయినప్పుడు వాళ్ళని చూసుకోవాలి. ఏమైనా పెళ్ళికి పోతాం కదా అప్పుడు పోయి తీసుకొస్తామా, లేకపోతే వారానికి ఒకసారి పోయి తీసుకొస్తాం. వారానికి వస్తారు కదా, అప్పుడు ఇవే చూసుకుంటారు. మంచి ఉన్నారు కదా, వాళ్ళని పెట్టుకుంటారా? ఏదో నైట్ పోతే రేపు చూసుకుంటాము, మొన్న నైట్ వచ్చేస్తాం. పగులంతా మేపుకొని వస్తారా? పోతే 7 పోతాము, సాయంత్రం 6 గంటలు వస్తాం, 6-7 వస్తాం. పిల్లలు ఎట్లా మీరు ఆడవాళ్ళు ఉన్నారు కదా అమ్మ వండుతారా? ఈడ కదా ఆడ గుడి ఉంది కదా, ఆడ ఆయన తెలిసిన వాళ్ళు ఆయన 5 ఇద్దరే కాదు 5 సంవత్సరాల నుంచి వస్తాను ఆయన ముందు వస్తాను. మీరు ఒక్కరే అనుకుంటారు అయితే. ఇప్పుడు దోమసరాలు వచ్చినాయి కదా, అవి పెట్టుకోండి, ఏం రావు కదా లోపలికి. అది చీటికి కదా దోమసరలు వచ్చినాయి కదా, అవి అయితే లోపలికి ఏం రాకుండా ఉంటాయి కదా మీరు. అది ఉన్నాయి మాది, అవి పెట్టుకుంటారా? కానీ పాములు తిరుగుతుంటాయన్న కష్టమే కదా ఇట్లా ఊర్లో లాస్ట్ పరిస్థితి అదే కదా. అదే ఇవన్నీ మీ ఊర్లోనే మేలు కదా ఇట్లా. ఊళ్ళో మేలు మన చిత్తూరు సైడ్ పొలాలు, ఈ సైడ్ బయట. ఇప్పుడు రాత్రి ఇప్పుడంటే చీకటి ఎలా వెళ్తారు? నేను కొంచెం చీకటి పూర్తిగా బయట ఉంది, ఏమి అసలు లైట్ లేదా? లైట్ లైటింగ్ లైటింగ్ చూస్తున్నారు కదండి, ఇంకా వాళ్ళతో మాట్లాడేసేసి ఇంకా బయలుదేరినాము. చీకటి పడింది, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా చూస్తున్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.